దేశంలో రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే భారీగా పతనమవుతోంది. ఇటీవల డాలర్ విలువ 86.70 వరకు చేరింది. అయితే రూపాయి మరింత పతనమవుతోందనే ఆందోళన వృద్ధి చెందుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కాలంగా బలంగా కొనసాగుతోంది. నిరుద్యోగ రేటు 4.1% పడిపోయింది. ఈ పరిస్థితిలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కనిపించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడులు పెంచుతున్నారు. ఈ కారణంగా వర్తమాన దేశాలు సహా మన దేశం నుండి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతానికి భారత స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపరులు భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెలలోనే 48,000 కోట్ల విలువైన వాటిని అమ్ముకున్నారు. దీని వలన డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ క్షీణిస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు ధర పెరుగుతోంది. దీని ప్రభావంతో దిగుమతి బిల్లు పెరిగింది. ఆర్థిక లోటు తీవ్రమవుతోంది. మన దేశంలో జూలై నుంచి సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకు తగ్గే విధంగా నమోదైంది. ద్రవ్యోల్బణం పెరగడం, కార్పొరేట్ లాభాలు తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, ఉద్యోగాలు కోల్పోవడం వంటి అంశాలు రూపాయి విలువ క్షీణించడానికి దోహదపడుతున్నాయి. దిగుమతులు చేసే వ్యాపార సంస్థలు ముఖ్యంగా వంట నూనెలు, చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్స్, బంగారం, లగ్జరీ కార్లు, గడియారాలు వంటి వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. విదేశీ కరెన్సీలో రుణాలు చేసిన వ్యాపార సంస్థలు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతాయి. మదుపరులు భారీ నష్టాలను ఎదుర్కొంటారు. విదేశీ ఉన్నత విద్య కోసం పిల్లలను పంపిన తల్లిదండ్రులపై భారం పెరుగుతోంది. భారతదేశం నుండి ఎగుమతి చేసే వస్తువుల ధర తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడే అవకాశం పెరుగుతుంది. ఐటీ సేవలు, మందులు, వజ్రాభరణాలు, దుస్తులు, ఇంజనీరింగ్ విడిభాగాలు వంటి ఎగుమతుల విభాగంలో కంపెనీలు అధిక లాభాలను నమోదు చేసే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం చివరికి రూపాయి 90 వద్ద చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.